दिक्कालाद्यनवश्चिन्नानन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। स्कंद उवाच अच्युतोऽस्मि महादेव तव कारुण्यलेशतः विज्ञानघन एवास्मि शिवः अस्मि किमतः परम् न निजं निजवद्भाति अन्तःकरणजृम्भणात् अन्तःकरणनाशेन संविन्मात्रस्थितो हरिः न निजं निजवद्भाति अंतःकरणजृंभणात्। నిన్న ఈ విషయం మీద నిజం వాస్తవికముగా లేనటువంటిది నిజవద్భాతి ఉన్నదానిగా ప్రకటితమవుతూ ఉన్నది. నిజవద్భాతి నిజం వలె ప్రకటితమవుతూ ఉన్నటువంటి విధానము అనే విషయంలో మరి ఈ అంతఃకరణం అనేటువంటిది మనస్సు అనే మాట వాడకుండా ఎక్కడ అంతఃకరణం అన్నటువంటి పదప్రయోగం చేయటం జరిగింది. అంతఃకరణం అని చెప్పన్నప్పుడు మరి అక్కడ ఏది గ్రహించాల్సి ఉంటుంది అనే అంశం ఉంటుంది. అంతఃకరణములో చేరి ఉన్నటువంటివి 4 కదా: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కాబట్టి అక్కడ మనస్సు అనే పదం వాడితే నెరుగెళ్ళిపోవచ్చు. అంతఃకరణం అని చెప్పనటం కారణముగా దాంట్లో ఏది అంతఃకరణంలో ఏ భాగాన్ని ఉద్దేశించి అనే అంశం వస్తుంది. కాబట్టి ఏ భాగం ఉద్దేశించి అని చెప్పన్నప్పుడు అక్కడ మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 కోణాలలో ముఖములు కలిగి ఉన్నది. అంతఃకరణం అనేటువంటిది ఎట్లయితే బ్రహ్మ 4 వైపులా ముఖములు కలిగి ఉన్నాడు, 4 వైపులా ముఖములు కలిగి ఉన్నాడో అట్లా అంతఃకరణం అనేది 4 వైపులా ముఖములు కలిగి ఉన్నది. 4 వైపులా ముఖములు కలిగి ఉన్నటువంటి విధానం చూసినట్లయితే మరి దాంట్లో ప్రధానముగా పనిచేస్తున్నటువంటిది ఏంటంటే వ్యవహార విధానములో ఆలోచనాత్మకముగా ఎప్పుడూ కూడా ఒక భాగం పనిచేస్తూ ఉన్నది. ఎప్పుడూ కూడా అంతఃకరణంలో ఒక భాగం రజోగుణాన్ని ప్రధానముగా చేసుకుని, రజస్సును ప్రధానముగా చేసుకుని ఈ ఆలోచనలు అనేటువంటిది అనిశ్చితముగా జరుగుతున్నటువంటి ఒక ప్రవాహం, ఒక నదీ ప్రవాహం లాగా ఆలోచన ప్రవాహం అనేటువంటిది దాంట్లో ఎప్పుడూ కూడా కొనసాగుతున్నటువంటి విధానం. మనకి గంగా నది జీవనది అనే మాటగా చెప్తారు. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా అది ఆరిపోయేది లేదట, ఎండిపోయేది లేదు, ఇంగిపోయేది లేదు. ఎప్పుడు అది సజీవముగా నడుస్తూనే ఉండేటువంటి విధానంగా ఉన్నది. దాన్ని జీవనది అనేటువంటి పేరుగా పెట్టారు. మన వైపు కూడా చాలా నదులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే వర్షంపై ఆధారపడి ఉన్నాయి. వరుణదేవుడు అనుగ్రహిస్తే ఎప్పుడైనా బాగా వర్షం కురిస్తే అప్పుడు ప్రవహించే విధానం ఉంటుంది. వర్షం లేకపోతే మళ్ళా మొత్తం కూడా సపవడి ఉండే విధానం మనకున్న నదులు. అయితే గంగా, యమున ఇత్యాది నదులన్నీ కూడా సజీవముగా ఎప్పుడూ కూడా ప్రవాహ రూపకముగా పోయేటువంటి జీవనదులు అని చెప్పి అన్నారు.
కారణం ఏంటంటే పైన మంచు హిమవంతుడు హిమవత్ పర్వతాలు కాబట్టి ఆ హిమం కరిగి అవి ఎప్పుడూ కూడా స్రవిస్తూ ఉంటాయి ఏమి కనుక హిమం అనేది కరుగుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. హిమవంతుడు కరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇక సృష్టి లయమయ్యే పర్యంతం ఈ ప్రక్రియే. మనసు ఏర్పడుతూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది, ఏర్పడుతుంది, కరుగుతుంది. కాబట్టి ఇలాగా కరిగేటువంటి విధానముతో అది జతపడి ఉండటం కారణముగా అది జీవనదిగా ప్రవాహ రూపకంగా పోయే విధానమే తప్ప అది వెండటం అనేటువంటి యొక్క విషయం లేదు. ఆ ప్రకారంగా జీవనదిలాగా మరి ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా మరి ఈ ఆలోచన అనేటువంటి యొక్క ఈ ప్రవాహం ఈ నదీ ప్రవాహం అనేది కూడా ఎండిపోయే నదా సజీవముగా ఉన్న నదా అని చెప్పి అనుకున్నట్లయితే జీవనది ఎందువల్ల ఇది జీవనది ఎందువల్ల ఇది జీవనది? అది ఎండిపోవచ్చుగా మామూలు నదుల్లాగా మన నదుల్లాగా. కృష్ణా ఉంది ఎండిపోతుంది, గోదావరి ఉన్నది అది మన సప్పగా పడిపోతుంది. మళ్ళీ వానలు పడితే తుఫాన్లు వస్తే వానలు పడితే ఉధృతంగా పోతుంది. ఆ పూట గందరగోళం పుట్టిస్తుంది. 4 పూటలు ఆగామంటే మొత్తం చప్పబడిపోతుంది. ఇది అట్లా కాదు అమ్మవారు ఎప్పుడు సజీవముగా నడుస్తూ ఉన్న విధానము. ఆ ప్రకారం మన మనసు అనేటువంటి యొక్క మరి దాని నుంచి జాలువారేటువంటి ఆలోచన జీవనది అది సజీవనదే ఎండిపోయేనదే? అది కాబట్టి ఇప్పుడు ఇది కూడా మనకి లోపల జీవనదిలాగా ఆలోచన ప్రవాహ నది నడుస్తూ ఉన్నటువంటి విధానము. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం దానికి ఆ సపోర్టుగా ఆ హిమవంతుడు ఎట్లా పెరుగుతూ ఉన్నాడో అట్లా మనం కూడా సంస్కారాలను పెంచుతూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అమ్మా నది గారు నేను దిగులు పడమాక నేను ఉన్నాను, నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అని లోన సంస్కారాలను బాగా మనస్సు లోపలికి పంపిస్తున్నాం కదా. ఎంతెంత మనస్సులో సంస్కారములు ముద్రవుతూ ఉంటాయో అన్ని ముద్రలు తిరిగి మళ్ళీ ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. ఏమి ఎక్కడెక్కడికి పోయి మనం ఏవేవైతే వ్యవహార విధానముగా చూస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, కంటూ ఉన్నాం, అనేక వ్యవహారములు చేసినటువంటి విధానం నుంచి అవన్నీ కూడా మనసు లోపల సంస్కార రూపములుగా అవి పెద్ద ప్రోగులాగా సంచిత కర్మ అని చెప్పి అన్నాం కదా. సంచితం సం అంటే బాగుగా చితం పొంది ఉన్నటువంటి ఒక కర్మరాశి సూక్ష్మదేహంలో బాగా హిమోత్పర్వతంలాగా పేరుకుపై ఉన్నది. హిమవంతుడు ఎంత ఉంటుంది చెప్పు? సంచిత కర్మ అనేక జన్మలుగా పెరిగిపోయి ఉన్న కర్మ కాబట్టి సూక్ష్మదేహంలో చేరిపోతుంది కదా. అది ఎంత పెరిగినా కానీ హిమవంతుడికి ఆకాశం అవకాశం ఇస్తూనే ఉంటుంది. ఆ హిమవంతుడు పెరగాలే తప్ప ఎంత పెరిగినా కానీ ఆకాశం ఆయనకి హిమవంతునికి అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. నువ్వు రావయ్యా నీకు అవకాశం ఇస్తున్నా అంటాడు. అట్లాగా మనలో కూడా ఈ యొక్క మరి ఆ సంస్కారం అనబడేటువంటి యొక్క హిమవంతుడు కూడా ఎంత పెరిగినా కానీ ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క ఆకాశం కూడా అట్లాంటి అవకాశమే ఇస్తుంది. అది ఏది కాబట్టి మీకు ఉత్తర గీతలో కూడా స్వామివారు అంతరిక్షం యజుర్వేద అది మీకు రెండవ ఉకార స్థలంలో చెప్పేటప్పుడు అంతరిక్షం యజుర్వేద భూహు ఇది విష్ణు అని అక్కడ చెప్తాడు ఉత్తర గీతలో. అంతరిక్షం అని చెప్పిన మాట సూక్ష్మ దేహానికి వాడతారు. అంతరి ఈక్షతి ఇది అంతరిక్షం లోపల చూడబడేటువంటిదిగా ఆకాశానికి అంతరిక్షం అనే విధానముగా మరి మన యొక్క సూక్ష్మదేహము కూడా ఆకాశాంశముతో చేయబడింది. అంతఃకరణ భాగం అంతా కూడా ఆకాశం యొక్క పరగ భాగాలేక ఆకాశం 2 భాగములయ్యను, అర్ధ భాగం 4 భాగములయ్యను,
ఈ 4 భాగములే 4 పరకలే ఆకాశ పంచకముగా ఉండెను. దాంట్లో చెప్పేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంగా చెప్పేటువంటి 4 కూడా ఆకాశం యొక్క పరక భాగాలే. ఇక జ్ఞాత అనబడేది ఆకాశం యొక్క అర్ధాంశమే. కాబట్టి ఆకాశాంశముతో సూక్ష్మదేహం నిండుగా దండిగా ఉన్నది కాబట్టి మరి దాంట్లో ఆకాశం నిండే విధానం లేదు కనుక మనం ఎన్ని జన్మలుగా జీవితాన్ని శీలించి అనుభవించి దాని ద్వారా వచ్చే కర్మవాసనలను నువ్వు ఆకాశాంశంలో, మనస్సులో, సూక్ష్మదేహంలో ఎంత పడేసినా కానీ అది నిండే విధానం కాదు. అందుచేత భగవంతుడు కూడా ఆ విషయం గమనించే సూక్ష్మదేహ విధానంలో జాగ్రత్త పడి ఆయన ఆకాశాంశంతో నిర్మాణం చేయడం జరిగింది. అందుచేత ఈ జీవుడు సంపాదించుకునేటువంటి అతని యొక్క సంపద అనేటువంటిది ఏతున్నదో సంచిత కర్మ అంతటినీ కూడా అతడు ఎలాంటి దిగులు లేకుండా, చింత లేకుండా దాచిపెట్టుకోవటానికి అనుగుణ్యముగానే చేయబడింది అన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మదేహంలో వచ్చి పడ్డటువంటి సంస్కారములు కరిగి ఈ విధంగా ఆలోచనలుగా ప్రవాహ రూపకంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచన ప్రవాహం ఎప్పుడూ కూడా ఆగేది కాదు, ఆపినా కానీ ఆగేది కాదు. అట్లా ప్రవాహ రూపకంగా వచ్చే విధానంగా అలవాటైపోయింది మనస్సుకి. కాబట్టి కూర్చున్న ఆలోచనలే, నుంచున్న ఆలోచనలే, పడుకున్న ఆలోచనలే, నడుస్తూ ఉన్న ఆలోచనలే, భోంచేస్తూ ఉన్న ఆలోచనలే, షాపులో ఉన్న ఆలోచనలే, కారులో నడుస్తూ ఉన్న ఆలోచనలే, ఉపన్యాసం వింటా ఉన్నా ఆలోచనలే. ఇట్లా ఒక మనస్సులో ఒక ప్రవాహ రూపముగా జాలువారుతూ ప్రవాహ రూపముగా పోయేటువంటి విధానం అంతఃకరణములోని ఒక ముఖము నుండి జాలువారే విధానం అన్నమాట. ఎట్లయితే బ్రహ్మదేవుల వారి యొక్క 4 చతుర్ముఖ బ్రహ్మ అన్నాం కాబట్టి ఆ 4 ముఖాల నుంచి ఒక ముఖం నుండి ఏమేర్పడుతుందంటే సృష్టి క్రమం అంతా ఆ ముఖం నుంచి వస్తూ ఉన్నది. బ్రహ్మదేవుల వారి మనస్సు నుంచి ఆ ముఖమండలము నుంచి ఈ వ్యావహారిక సృష్టి అనేటువంటిది అక్కడి నుంచి జాలువారుతూ ఉన్నది. అట్లా మనకేమో ఈ ప్రాతిభాషిక అనేటువంటి ఈ సృష్టి క్రమం అంతా కూడా ఈ మనసు అనేటువంటి దాని నుంచి ఒక ప్రవాహ రూపముగా, ఆలోచన రూపముగా వస్తూ ఉన్నది. మరి ఈ ప్రకారంగా రావడానికి కారణం ఏంటంటే మనం దాంట్లో నిక్షిప్తం చేసినటువంటి సంస్కారముల యొక్క సమూహం అన్నమాట. ఆ సంస్కారముల సమూహం అనేటువంటి దాని నుంచి ఆలోచనలు అనేటువంటి జాలువారుతున్నాయి. కాబట్టి మరి ఈ ప్రవాహ రూపముగా ఉన్నటువంటి ఈ ఆలోచన నది ఏమైనా ఎండిపోయే అవకాశం ఏమన్నా లేదు. దానికి అదిగా ఎండిపోయే విధానం లేదు. మనం ఏదైనా ప్రయత్నం ద్వారా జ్ఞానాగ్ని అని అంటున్నారు కాబట్టి యోగ సాధన అనేటువంటి అంశము ద్వారా మనం దాన్ని ఏదైనా ఎండగట్టాలి. అది ఆ ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నమే ధ్యానము. ఆ గంగా ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి విధానమే, ఆ నదీ ప్రవాహాన్ని అడ్డుకునే విధానమే ధ్యానము అనేది ప్రధాన అంశం అన్నమాట. అది అయితే చాలామంది దాన్ని అడ్డుకోలేక ఎందుకు వచ్చిన గొడవ, దాంతో ఆ ప్రవాహం ఆగేది కాదు. దాన్ని 2 చేతులతో అడ్డగించి దాన్ని ఆపే అవకాశాలు లేవు. మీరు ఇలాంటి పని చేయమాకండి. మీరు ధ్యానంలో కూర్చున్నా ఆలోచన ప్రవాహం వస్తూ ఉన్నా కానీ మీరు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. దాని పాటికి అది పోతూ ఉంటుంది, మీ పాటికి మీరు కూర్చోండి అన్నటువంటి విషయం కూడా ఉన్నది. రామచంద్రజీ మిషన్ దాంట్లో వాళ్ళు చెప్పేది ఇదే. నువ్వు దాన్ని అడ్డుకోవద్దు, దాన్ని నిర్బంధించవద్దు, దాన్ని నువ్వు ఆపాల్సిన అవసరం లేదు. కానీ పోతా ఉంటుంది. ఎంతకాలం పోతుంది? పోయి అదే ఆగిపోతుంది చివరికి. ఇది వాళ్ళ సూచన అన్నమాట. కాబట్టి అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం అప్పుడు జీవనది అని.
వస్తే వస్తాయి ఎంతవరకు వస్తే దానికి ఇసుగుపుట్టదా, ఆగిపోతుంది అనేటువంటి మాట ఎక్కడో వర్తిస్తుందని చెప్పానంటే, ఏదైతే వర్షాధారముతో ప్రవహించే నదులు అయితే ఉన్నాయో అలాంటి వాటికి వర్తిస్తుంది. వరాన్ని వస్తుంది 4 పూటలు ఉంటుంది, వాన ఆగిపోతే అది ఎండిపోయి కూర్చుంటుంది అనుకోవచ్చు. ఇది మన పక్క ఉన్నటువంటి కృష్ణానది, గోదావరి నదులు లాంటివి అయితే అట్లా భావించుకోవచ్చు. వర్షాధారముతో వచ్చిన నదులు కాబట్టి తుఫాను 4 పూటలు ఉంటుంది, వర్షిస్తుంది, అంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత చప్పబడిపోతుంది, ఎండిపోతుంది, బీట్ల తీరుతుంది, బీట్ల మారుతుంది నదిలో కూడా. అది అట్లాగా మనలో ఉన్నటువంటి ఆ నదీ ప్రవాహము కూడా ఇలా విధానముగా ఏదన్నా ఒక కారణముగా ఆలోచన ప్రవాహం వచ్చేదిగా ఉన్నట్లయితే రాని అబ్బా వస్తుంది, కాసేపు ఉంటుంది, ఆ ఉధృతి కాస్త పోయిన తర్వాత అదే ఆగిపోతుంది అని చెప్పుకునే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఇది జీవనదిగా ఉన్నది కదా. ఎట్లయితే హిమవంతుడు పెరుగుతూ ఉన్నాడు, కరుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, కరుగుతూ ఉన్నాడు. ఎప్పటి కరిగేది మొత్తం? ఎప్పుడు కరిగేది? కరుగుతూ ఉండే పెరుగుతూ ఉండే. ఒక కరుగుతూ ఉన్నాడు, ఒక పెరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు కదా ఇది? ఏది లేదు అది. అట్లా మనలో కూడా ఒకవేళ ఆ కొండ కరుగుతూ ఉన్నా మనం పెంచుతూ ఉన్నాగా, మనం ఊరుకున్నామా? ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి ఆ పర్వతాన్ని, హిమవత్ పర్వతాన్ని అని చెప్పినట్టు సంస్కార పర్వతాన్ని సంచిత కర్మ సంచితం అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్నది. ఏమి దాన్ని అంత తేలిక ఎవరో కూడా కరగదీయడానికి సాధ్యమయ్యే విషయం కాదు. ఆ సంచిత కర్మను పూర్తి చేయడానికై ఉన్నటువంటి విధానములో మనం వహించిన విధానమే ఈ జన్మ పరంపరలో కూడా దాంట్లో చేరి ఉన్న భాగమే. ఈ జన్మ పరంపరలో కూడా దాంట్లో చేరి ఉన్న భాగమే. ఏ యొక్క సంచిత కర్మగా, ఆగామి కర్మ అంటే ప్రస్తుతం ఇప్పుడు వచ్చి పడతా ఉంది, గమ్ అంటే పోవటం, ఆగం అంటే రావటం, కాబట్టి ఆగామి కర్మ అన్నారు. ప్రారబ్ధం అంటే ప్రకర్షేణ ఆరబ్ధం, ప్రారబ్ధం ఆరంభింపబడింది అన్నమాట. ఆరంభింపబడింది ఈ దేహరూపముగా ఈ ప్రారబ్ధం అనేది ప్రస్తుతం ప్రజెంట్లో సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదనలు, బాధలు, రోగాలు, సమస్యలు, దుఃఖములు, ఆటుపోట్లు అనేకం జీవితం నుంచి వస్తూ ఉన్నాయి కదా, ఎదుర్కొంటూ ఉన్నాక ఏ యొక్క వ్యక్తి చూసినా ఏదో ఒక సమస్యలతోనో, బాధలతోనో, దుఃఖాలతోనో, వేదనలతోనో, రోగాలతోనో ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు లోకంలో. అది సంపన్నుడు కావచ్చు, ఐశ్వర్యహీనుడు కావచ్చు. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపంగా వీటిని అనుభవిస్తూ ఉన్నారు. దాని ప్రారబ్ధం అంటే వెళ్ళిపోతుంది, ప్రజెంట్ వెళ్ళిపోతుంది అన్నమాట. దేహం అనేది ప్రారబ్ధం. కనుక ఆ దేహం అనేటువంటి దాని నుంచి ఆ ప్రారబ్ధాన్ని జీవుడు ఈ దేహం ద్వారా వచ్చేటువంటి అనేక కష్టములు, దుఃఖాలు దేహం ద్వారానే వస్తూ ఉంటాయి. దేహం లేకపోతే ఇంకెందుకు వస్తాయి? ఇప్పుడు దేహం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వాడికి ఏంటి ఇంకా ఈ దేహం ద్వారా వచ్చే బాధలు అవి లేవుగా. దేహం ఎడబడి వెళ్ళిపోయినటువంటి ప్రాణికి ఈ దేహం యొక్క సంబంధం బాధలు లేవు కదా. బతికిపోయానరా జీవుడా అని చెప్పని అనుకున్నాడు. పైన మరి ఒక మనసు పర్వతం ఉంది కదా, హిమవత్ పర్వతం ఉంది కదా, అది ఇంకో దేహాన్ని, అంటే ఈ యొక్క ఏర్పడ్డటువంటి యొక్క పర్వతంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని ఈ దేహ రూపముగా అనుభవించే పని ప్రస్తుతం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వహించిన కార్యం ఏమిటి చెప్పండి? పెరిగిపోయినటువంటి యొక్క హిమవంతుని కర్మ భాగముగా పెరిగిపోయినటువంటి యొక్క హిమవంతుడగు అంటున్నాం కదా, ఆ భాగాన్ని కరగదీయడానికి ఈ పని పెట్టుకున్నాం ఇప్పుడు మనం. అది సరే, అది కరగదీయటానికి మనం పని పెట్టుకున్నాం. ఏమిటా పని అంటే ఈ దేహమును ధరించి ఈ దేహముల ద్వారా ఆ కర్మని సుఖ దుఃఖాల రూపకంగా అనుభవించి తీసేస్తాను అని పెట్టుకున్నాను.
మరి అది మనసుకుండా అయిపోయి పెరుగుతుంది. కరిగేది ఎంత, పెరిగేది అంత. చూడు ఎడ చెబుతుందో రాజేశ్వరి కూడా, నువ్వు చూసావని. ఇంత అన్నది ఇంత అన్నది నువ్వు చూడలా, ఏడ చూశాను, నువ్వు నన్ను చూశాను. కరిగేది ప్రారంభముగా ఎంత, పెరిగేది ఆగామి కర్మగా అంత. అనుభవంలో ఉన్న విషయం అది. అందరు చేస్తున్న పనే. అనుభవించే ప్రారంభం తక్కువ, వచ్చే ఆగామి కర్మ తక్కువ. అనుభవించే ప్రారంభ కర్మ 10% అయితే తిరిగి మరలా దాన్ని పెంపొందింపజేసుకునే ఆగామి కర్మ 90%గా పెంచేసుకుంటున్నాం. కాబట్టి ఆయన కరుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం తరిగింపజేస్తూ ఉన్నాము, దాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాం. ప్రారంభ కర్మగా పెరుగుతూ ఉన్నది, ఆగామి కర్మగా పెరుగుతూ ఉన్నది, సంచిత కర్మగా నిలకడగా ఉందన్నమాట. నిలకడగా ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే అందరూ కూడా వహించినటువంటి యొక్క పని ఏమిటని చెప్పునంటే, ఆ పర్వతాన్ని ఈ రూపముగా అనేక దేహాలు ధరించి ఆ దేహాల ద్వారా సుఖ దుఃఖాలు, లాభ నష్టములు, జయాపజయములు, బాధలు, రోగములు అనే వాటి ద్వారా ఆ కొండ కరగదీయడానికి పని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అని పని పెట్టుకున్నప్పుడు మరి పెరగకుండా చూసుకోవాలి కదా. ఆ కొండని కరగదీయటానికి ఈ దేహములనబడేటువంటి వాటిని ధరించి ఆ దేహములలో, ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగానే మాట ఒకటి చెబుతూ ఉన్నారు. పక్క వాళ్ళు ఎవరు ముట్టుకునే అవకాశాలు లేవు. నాకు కొంత ఇవ్వయ్యా నేను కూడా అనుభవిస్తా అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు కొంత ఇవ్వయ్యా నేను దాంట్లో నుంచి నేను సహాయపడతాను నీకు, నీ బరువు కోసం నేను కూడా మోస్తాను అన్న అవకాశాలు లేవు. ఎందువల్ల అంటే ఎవరి కొండ వాళ్ళకు ఉంది కాబట్టి, ఎవరి కొండ వాళ్ళకి ఉన్నది. అందువల్ల భగవంతుడు కూడా అంతరిక్షం యజుర్వేద భూహు ఇవ పిత శ్లోకం ఉంది ఉత్తర గీతలో, మర్చిపోయేది. అంతరిక్షం సూక్ష్మదేహం కాడ అంతరిక్షం అన్నాడు. పృథివ్యజ్ఞశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహ. ఇక్కడ ఆపోస్తలంలో పృథివ్యజ్ఞశ్చ ఋగ్వేదో అని అన్నాడు. ఆపోస్తలం కాడ పృథివీ అంశం కాబట్టి పృథివ్యజ్ఞశ్చ ఋగ్వేదో అన్నాడు. భూహిత్యేవ పితామహ అంతరిక్షం యజుర్వేద విష్ణు ఏవ సనాతనః. ఉకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. ఉకారేతు లయం ప్రాప్తే, ఒకారం కాదు చెప్పింది అంతరిక్షం అన్నాడు. అంటే సూక్ష్మదేహాన్ని ఆకాశంతో పోలిశాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఏంటంటే ఆకాశాంశముతో మన పంచకరణం అదే కదా. పంచకరణంలో కూడా ఆకాశాంశము 2 భాగాలు మొదలయ్యి 4 భాగాలు అంతఃకరణం కదా. అందుచేత ఆకాశాంశం పూర్ణముగా కలిగి ఉన్నది సూక్ష్మదేహము అని చెప్పని. అలాంటి యొక్క ఆకాశం అవకాశం ఇచ్చేది. ఆకాశో వ్యవకాశశ్చ ఆకాశం వ్యాపితం చేయత్ ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్ద బ్రహ్మం వచ్చేది. ఆకాశం వ్యవకాశశ్చ ఆకాశం వ్యాపితం చేయత్ కనుక ఆకాశం అవకాశం ఇచ్చే స్వభావం కలిగి ఉన్నది. ఎంత లెక్క పోగలిగినా రా 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 అంటుంది తప్ప